శ్రావణ మాస నియమాలు. శ్రావణ మాసంలో ఇంటి ముందు పద్మం ముగ్గు తప్పకుండా వేసుకోవాలండి. ఎందుకంటే లక్ష్మీదేవి పద్మంలో కొలువై ఉంటుంది కనుక ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులను వేసి దీపారాధన చేయాలండి. పూజ చేసే సమయంలో స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయరాదండి. శ్రావణ మాసంలో ప్రధానంగా లక్ష్మీదేవికి పూజ చేయాలండి. శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలండి. వచ్చే ప్రతి శుక్రవారము ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి. పూజ సమయంలో గులాబీ పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందండి. శ్రావణ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం చేయరాదండి. నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే రాబోయే కాలంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయండి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారండి. కాబట్టి కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి కొబ్బరికాయను సమర్పించండి. ఇలా చేయటం వలన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. శ్రావణ సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేస్తే ఇంటికి